హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత ఐస్ అకాడమీ. నేను మీ అకాడమీ చంద్రమౌళి సార్. 8వ పంచవర్ష ప్రణాళికలో చేపట్టిన కార్యక్రమాలు గుర్తించండి. 8వ పంచవర్ష ప్రణాళికలో చేపట్టిన కార్యక్రమాలు గుర్తించని అంటున్నాడు. సిడ్బి, RGNDWM రాజీవ్ గాంధీ నేషనల్ డ్రింకింగ్ వాటర్ మిషన్, మహిళా సమృద్ధి యోజన, ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్ స్కీమ్. పై వానిలో ఏది లేదా ఏవి సరి అయినవి? A, B మాత్రమే, B, C మాత్రమే, C, D మాత్రమే పైవన్నీ అంటున్నాడండి. సో మనకి ఇక్కడ సిడ్బి దీన్ని మనం 1990వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు ఏర్పాటు చేశారమ్మా? 1990లో ఏర్పాటు చేశారు. మరి దీన్ని చిన్న పరిశ్రమలకి రుణాలు ఇవ్వడం కోసం ఏర్పాటు చేశారు. చిన్న పరిశ్రమలకి రుణాలు ఇవ్వడం కోసం ఈ సిడ్బిని ఏర్పాటు చేయడం జరిగింది 1990లో. మరి 1990 అంటే ఏ కాలం? ప్రణాళిక విరామ కాలం. సో ప్రణాళిక విరామ కాలం మనం 1990 అలాగే 92 మధ్య గల కాలంలో ఒక విరామం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ సిడ్బి ఏదైతే ఉంటుందో ఇది కాదు. ఇక రెండో విషయానికి వస్తే రాజీవ్ గాంధీ నేషనల్ డ్రింకింగ్ వాటర్ మిషన్ అనే కార్యక్రమం ఏదైతే ఉంటుందో మరి ఈ కార్యక్రమాన్ని మనము 1991లో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇది కూడా కాదు. అలాగే మహిళా సమృద్ధి యోజన, మరి ఈ మహిళా సమృద్ధి యోజన కార్యక్రమాన్ని 1993లో ఏర్పాటు చేశాం. మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో మరి వారిలో పొదుపుని ప్రోత్సహించడం కోసము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమము 2001వ సంవత్సరం నుంచి మహిళా స్వయం సిద్ధ యోజనగా పేరుగాంచింది. ఏంటమ్మా? మహిళా స్వయం సిద్ధ యోజనగా పేరుగాంచింది. సో కాబట్టి ఇది 1993 కాబట్టి మహిళా సమృద్ధి యోజన అవుతుంది. అలాగే ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఈ స్కీమ్ని మనం 1993లో EAS ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ అని మనం ప్రవేశపెట్టాం. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఉపాధి హామీ పథకం అన్నమాట. ఇది ఒకటి మనకు నైపుణ్యం లేనటువంటి శ్రామికులు ఎవరైతే ఉంటారో, అంటే స్కిల్స్ లేనటువంటి శ్రామికులు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి 100 రోజులు ఉపాధి హామీని అందించడం కోసం ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశాం. మరి 1972-73లో మహారాష్ట్రలో ప్రవేశపెట్టేటువంటి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ యొక్క స్ఫూర్తితో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ పైవానిలో సరైనది ఏదంటే C మరియు D, ఈ రెండు కూడా మనకు సరైనదిగా చెప్పుకోవచ్చు.